మామూలుగా పడ్డట్టు పడదు కళ్ళం. గోదావరి ఆ బ్రిడ్జి పెంచి ఇలాగా పురుగల్లే నదిలోకి ఇలా దిగుతూ ఉంటుంది, అందులో తను ఉంటాడు అనమాట. ఇలాంటి కళ్ళు వస్తాయి, టార్చరస్ గా ఉంటాయి, గిలగిలగిలగిలు అడిపోతుంటాడు. వాటితో పాటు ఇప్పుడు చెప్పినటువంటి ఇన్వాలంటరీ డిశ్చార్జెస్ అవి కూడా ఉంటాయి. తర్వాత ఇంకొంచెం దూరం పెడితే కోమా. ఈ లక్షణాలన్నీ వచ్చి వీటి తర్వాత వచ్చినటువంటి కోమా పరిస్థితి అనగా సంపూర్ణంగా తెలివి తప్పిపోయి శవంలాగా పడి ఉంటాడు. శ్వాస మాత్రం ఉంటూ ఉంటుంది, అలా రెప్ప వేస్తే వేయచ్చు, వేయకపోయినా అలా ఉండొచ్చు, ఏమి కనిపించదు, ఏమి వినిపించదు, పూర్తిగా స్పృహ తప్పి ఉంటాడు. అంతకు ముందు హిస్టరీ మనం చూసుకోవాలి. కోమాలో సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఈ పైన చెప్పిన హిస్టరీ సరిపోతే కోమాలోంచి వెనక్కి వస్తాడు ఆర్నిక వేస్తే. సార్ 200 వేస్తే 24 hours లో డ్రగ్ అది ఎవరో కాదో తెలుస్తుంది. ఆ పొటెన్సీ సరిపోయినట్లయితే ఇంప్రూవ్ అవటం మొదలెడతాడు, ఇంకా ముట్టుకోకూడదు. సరిపోకపోతే 24 hours ఇంప్రూవ్ అయ్యి మళ్ళీ ఆగిపోతుంది ప్రోగ్రెస్, వెంటనే 1 mg వేయాలి. తర్వాత బ్యాడ్లీ ట్రీటెడ్ ఫీవర్స్. నెక్స్ట్ దీని తర్వాతనే రాసుకోండి. బ్యాడ్లీ ట్రీటెడ్ ఫీవర్స్ గోయింగ్ టు టైఫాయిడ్. వైద్యము సరిగా జరగనటువంటి సామాన్య జ్వరములు మధ్యలో టైఫాయిడ్ జ్వరములుగా మారుట. నెక్స్ట్ మోడాలిటీ ఇంజరీ. గాయములు, దెబ్బలు తగులుట. ఏముండాలి దాంతో పాటు? ఫియర్ ఆఫ్ బీయింగ్ టచ్డ్. తాకుతారేమో భయం. మాటిల్డ్ అపియరెన్స్. చుక్కలు చుక్కలుగా ఎర్ర ఎర్రగా అవ్వాలి, అవుతుంది ఆ వాపు. తర్వాత సోర్ అండ్ బ్రూయిజ్ సెన్సేషన్. పచ్చి పచ్చిగా బాగా నొప్పి చేసి ఉండాలి. ముట్టుకొని ఇవ్వకూడదు, చేయి వేయనివ్వకూడదు. అప్పుడు ఆర్నిక వేస్తే ఎంత తొందరగా రికవరీ వస్తుందో చెప్పలేం. ముఖ్యంగా ఈ దెబ్బ తగిలిన తర్వాత మనిషి మొహం, ఒళ్ళు కొంచెం ఎల్లోయిష్ గా తయారవుతుంది. ఎల్లోయిష్ స్కిన్ అంటే లివరు ఒక షాక్ తింటుంది, జర్క్ తింటుంది, అందుకని ఓవర్ సిక్రీషన్ చేస్తుంది లివర్. జాగ్రత్తగా పచ్చగా ఒట్టించి కనిపిస్తుంది మనిషిలో. పక్కకు పడుకుని ఉంటే తెలివి ఉన్నా సరే లేకపోయినా సరే కాన్స్టెంట్లీ చేంజింగ్ పొజిషన్ ఇన్ బెడ్ అండ్ టర్నింగ్. ఎల్లప్పుడూ పక్కపై ఇటు నుండి అటు, అటు నుండి ఇటు తిరుగుతుండు, మెల్లగా తిరుగుతుండుట. అలా పడుకుని మాత్రం ఉండడం. ఒత్తిగిలు పడుకుంటే మెల్లిగా ఎలిగిల పడుకుందాం అనిపిస్తుంది. ఎలిగిల పడుకుంటే ఇటు ఒత్తిగిలి పడుకుందాం అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం కాలు ఇట్లా ముడుచుకుని ఉంటే మెల్లిగా చాపుతూ ఉంటే హాయిగా ఉంటుంది, చాపు ఉంటే మెల్లిగా ముడుస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఎందుచేత ఫీల్స్ ది బెడ్ హార్డ్. ఫీల్స్ ది బెడ్ హార్డ్. పక్క చాలా గట్టిగా ఉన్నట్లుగా అనిపించును. అంచేత పొజిషన్ మార్చేటికి ఒక 2-3 సెకండ్లు ప్రాణానికి హాయిగా ఉన్నట్టు ఉంటుంది. కానీ మళ్ళీ బాడీ టచ్ చేసినటువంటి భాగం బెడ్ చాలా హార్డ్ గా ఉంటుంది. అంచేత మళ్ళీ మారుస్తూ ఉంటాడు. ఏ పొజిషన్ లో ఉన్నాడో ఆ పొజిషన్ లో బెడ్, ఒంటికి టచ్ అయినటువంటి బెడ్ హార్డ్ గా ఉంటుంది, మంట పుడుతుంది కూడా. కొంచెం చేంజ్ చేసేటికి ప్రాణానికి చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఆ పక్కన కొత్త పొజిషన్ వచ్చేటికి అంటే ఎక్కడ బెడ్ మీద ఉందో అక్కడ కొంచెం పైకెత్తి గాలి తగిలితే ప్రాణానికి హాయిగా ఉంటుంది. అందుకని కాన్స్టెంట్ గా అట్నుంచి ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. ఇవి ఆర్నిక తాలూకు మోడాలిటీస్. ఇంకో 4-5 ఉన్నాయి, రేపు కంప్లీట్ చేస్తాం. 5 minutes తర్వాత అడ్వాన్స్ క్లాస్ చెప్పాలి. సుస్థిగా ఉండి పక్క మీద పడుకున్నప్పుడు మెల్లిగా ఇట్నుంచి అటు కదులుతూ ఉంటాడని చెప్పుకున్నాను లాస్ట్. ప్రత్యేకంగా ఫీవర్స్, టైఫాయిడ్స్ లాంటి ఉన్న కేసుల్లో మెల్లిగా ఒక పక్క నుంచి ఒక పక్కకి డొల్లుతూ ఉంటాడు. రోజ్ టాక్స్ లో కూడా పక్క మీద ఫిక్స్డ్ గా పడుకోలేడు, ఉండలేడు.
దానికి కారణం వేరు, దీనికి కారణం వేరు. ఆ రెండు కారణాలు గుర్తుంచుకుంటే ఏ రకంగా ఆర్నికా వాడు మూవ్మెంట్ చేస్తాడో, ఏ రకంగా రూస్టాక్స్ వాడు మూవ్మెంట్ చేస్తాడో తెలుస్తుంది మనకి. ఆర్నికాకి ఎందుకు కదలకుండా ఉండలేడంటే హీ ఫీల్స్ ది బెడ్ హార్డ్. ఈ కారణం చేత ఎంత మెత్తగా పరుపుగానే ఏదైనా వేసినప్పటికి కూడా ఒళ్ళు పక్క మీద టచ్ అయి ఉన్నప్పుడు ఆ టచ్ అయి ఉన్న చోట హార్డ్ గా ఫీల్ అవుతాడు. కొంచెం పక్కకి తిరిగేటప్పటికి ఎక్కడైతే పక్క ఒత్తుకుంటుందో అక్కడ గాలి తగిలి చాలా హైగా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఒక అర నిమిషంలో, కొద్ది క్షణాల్లోనే మళ్ళీ ఈ మాట ఒత్తుకుంటున్న చోట హార్డ్ గా ఫీల్ అవుతాడు. అక్కడి నుంచి మళ్ళీ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండాలి. అది వీడికి వచ్చినటువంటి లక్షణం. ఫీల్స్ ది బెడ్ హార్డ్. ఎంత మెత్తగా పక్క వేసినా దానికి ఏం సంబంధం లేదు. దానికి రూస్టాక్స్ వాడికి aggravation of all pain from rest. కదలకుండా ఉన్నప్పుడు ఎన్ని నిమిషాలు కదలకుండా ఉంటే అంత ఎక్కువగా లోపల నుంచి షూటింగ్ పెయిన్స్ ఉంటాయి శరీర భాగాల్లో రూస్టాక్స్ వాడికి. అందుకని ఒకే పొజిషన్ లో కదలకుండా వాడు ఉండలేడు. ఇంకా వాడికి ఎమ్యూలరేషన్ ఆఫ్ ఆల్ పెయిన్ ఫ్రమ్ మూవ్మెంట్. ఎక్కడ ఏ బాధలు నొప్పులున్నా భాగం కదిలిస్తే ఆ నొప్పులు తగ్గినట్లుంటాయి. మళ్ళీ కదలకుండా కొన్ని క్షణాలు ఉండేటికి అక్కడ లోపల నుంచి ఇట్లా షూట్ చేస్తూ ఉండదు పెయిన్. అందుకని వాడు కదలకుండా ఉండలేడు. వీడు బెడ్ హార్డ్ గా ఫీల్ అవటం వల్ల కదలకుండా ఉండలేడు. అందుకని వీడి మూవ్మెంట్స్ వేరుగా ఉంటాయి, వాడి మూవ్మెంట్స్ వేరుగా ఉంటాయి. ఆర్నికా వాడి మూవ్మెంట్స్ స్లోగా గ్రాడ్యువల్ గా తిరుగుతూ ఉంటాడు. ఒక మెల్లిగా తిరుగుతున్నటువంటి వీల్ లాగా, రాడ్ లాగా తిరుగుతూ ఉంటాడు. వీడివి అట్లా కాదు, ఇటు నుంచి ఇటు జర్కీగా ఉంటాయన్నమాట. అటుపక్క నుంచి ఇటు కాలు ఒక మాట ఎత్తేసి, చెయ్యి ఒక మాట ఎత్తేసి, తల మెడ ఒక మాట ఎత్తేసి, లేచి కూర్చుని మళ్ళీ పడుకుని ఇలా ఉంటాయి. టైఫాయిడ్ లో ఇద్దరికి కూడా బెడ్ లో కదలకుండానే ఉంటాడు. రూస్టాక్స్ వాడికి ఎక్కువ మూవ్మెంట్స్ చేస్తాడు, ఎక్కువ జర్కీగా ఉంటాడు. ఆర్నికా వాడు చాలా స్లో అండ్ గ్రాడ్యువల్ మూవ్మెంట్స్ చేస్తాడు. ఈ ఇద్దరికి ఆపోజిట్ గా ఉంటాడు. బ్రయోనియా వాడు ఫీవర్ వచ్చి పడుకుని ఉంటే అసలు మూవ్మెంట్ బాడీ చేయడు, కదులుతుందేమో భయం. కదిలినట్లయితే నొప్పి ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువ అవుతుంది. తల నొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, ఏ భాగం అయినా సరే అలా పెట్టుంటే బాధ తగ్గినట్టు ఉంటుంది. ఈ వేలిలా కదిలించిన అమ్మో అనిపిస్తుంది ఇదంతా. కనుక ఈ రెండింటికి ఆపోజిట్ గా ఉంటుంది వాడు. వితౌట్ ఎనీ మూవ్మెంట్ అట్ ఆల్. వీలైనంత వరకు మూవ్మెంట్స్ రెస్ట్రిక్ట్ చేసుకుని గుడ్లు కూడా ఇట్లా కదిలిస్తే తలకాయలో మేకులు పొడుస్తున్నట్టు ఉంటుంది తలనొప్పి. బ్రయోనియా వాడికి తలనొప్పి, మెడల నొప్పులు ఉన్నప్పుడు ఇలా 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 చూస్తున్నవాడు అటు ఎవరన్నా పిలిస్తే కూడా అంటాడు ఇటే చూస్తూ. అటు పక్కకి గుడ్లు తిప్పితే లాగేస్తాయి. కనుక వాడికి అగ్రవేషన్ బై లీస్ట్ మూవ్మెంట్, ఎమ్యూలరేషన్ బై పర్ఫెక్ట్ రెస్ట్ బ్రయోనియా వాడు. వీళ్ళిద్దరికి వీడికేమో ఫీల్స్ ది బెడ్ హార్డ్, వీడికి సరిగ్గా ఆపోజిట్ టు బ్రయోనియా మోడాలిటీ. అగ్రవేషన్ ఫ్రమ్ రెస్ట్ అండ్ ఎమ్యూలరేషన్ ఫ్రమ్ మూవ్మెంట్. అలాగే బ్రయోనియా వాడికి చల్లగా ఉంటే బాగుంటుంది గాలి కానీ ఏదైనా, టైఫాయిడ్ వాడైనా సరే. రూస్టాక్స్ వాడికి చలి తగిలితే చాలా ప్రాణాంతకంగా ఉంటుంది, వెచ్చగా ఉండాలి. ఆపోజిట్ మోడాలిటీస్ ఈ రెండింటికి. కానీ కాజేషన్ రెండింటికి ఒకటే అంచేత కొంచెం అక్కడ చిక్కు వస్తుంది. వాన గురిసి వెలిసిన తర్వాత దానికి ఎక్స్పోజ్ అయినా రూస్టాక్స్ వాళ్ళకి జ్వరం వస్తుంది, బ్రయోనియా వాళ్ళకి జ్వరం వస్తుంది. మంచు కురిసిన తర్వాత, వాన కురిసిన తర్వాత ఆ గడ్డిలో కూర్చుని కబుర్లు చెప్పుకున్నా, లేకపోతే రాళ్ల మీద, నాపరాళ్ల మీద, తర్వాత రాతి కూర్చునేటువంటి సీట్లు ఉంటాయి పార్కుల్లో, అక్కడ వాటి మీద పగలు వానకి తడిసి తర్వాత ఆరిపోయి ఉంటాయి. వాటి మీద కూర్చుంటే అందులో ఉన్నటువంటి తేమ వీళ్ళ నడుము పీల్చుకుంటుంది. ఆ మర్నాటికి వచ్చేటువంటి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జ్వరం ఇవన్నీ కూడా రూస్టాక్స్ వాడికి వస్తాయి, ఆ బ్రయోనియా వాడికి వస్తాయి. కానీ వచ్చిన తర్వాత
ఆపోజిట్ మోడాలిటీస్ ఈ రెండు ఉంటాయి. కనుక ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం ఇది. తర్వాత ఇంకొక మోడాలిటీ, ఆర్నికా వాడికి ఇంకో మోడాలిటీ, బ్లీడ్స్ ఈజీలీ ఫ్రమ్ ఎనీ పార్ట్. దేహం దేహభాగము నుండి అయినా తేలికగా రక్తము స్రవించను. నెత్తురు రావటం తేలిక. వీటికి పొంగు జ్వరాలు అవన్నీ వచ్చినప్పుడు ముక్కు బెదిరి నెత్తురు రావచ్చు. ఆర్నికా జ్వరం వాడికి ప్రాబబిలిటీ ఎక్కువ. తర్వాత మనం మొన్న చెప్పుకున్నట్టు నాలిక గీసుకుంటే జ్వరంలో ఉన్నప్పుడు టైఫాయిడ్ లోను అక్కడను కొంచెం నెత్తురు రావచ్చు, ఎక్కడ గీసుకుని కొంచెం రాసుకుని. అలాగే ముక్కుల్లో ఎండిపోయినట్టు అయిపోయి టైఫాయిడ్ సెకండ్ వీక్ లోను అక్కడ థర్డ్ వీక్ లోను ముక్కులోంచి కొంచెం కదిలిస్తే బ్లడ్ రావచ్చు. పెదవులు ఆరిపోయి పొట్టురేగినట్టయి వాటి మించి నెత్తురు రావచ్చు. అలాగే కొంచెం డేంజరస్ జైమోటిక్ టైప్ ఆఫ్ ఫీవర్స్ ఆర్నికా వాళ్ళకి చిగుళ్ల వెంట బ్లీడింగ్ వస్తుంది, ఫౌల్ స్మెల్ ఇవన్నీ కూడా ఉంటుంది. అందుకనే మొన్న మనం చెప్పుకున్న డేంజరస్ టైప్ ఆఫ్ ఫీవర్స్ లో ఆర్నికా కూడా ర్యాంక్ డ్రగ్స్ లో ఒకటి. పెదవులు చిట్లీ బద్దలై నెత్తురు వస్తుంది అనేటువంటి చెప్పే వాటిలలో గుర్తుంచుకోవాల్సినవి ఆర్నికా, ఫాస్ఫరస్, లెకసిస్, బ్రయోనియా, రూస్టాక్స్ కూడా ఉంది, ఓపియం, హెలిబోరస్, ఆరం ట్రిఫ్లినం, ఏఆర్యుఎం, ఆరం, ఇది ఏయుఆర్యుఎం కాదు, ఏఆర్యుఎం ఆరం ట్రిఫ్లినం, దురదకంద పొటెంటైజ్. ఇవన్నీ కూడా వెరీ డేంజరస్, లైఫ్ డేంజరస్ అండ్ ఫ్యాటల్ టైప్ ఆఫ్ స్పాయిల్డ్ కేసెస్ ఆఫ్ టైఫాయిడ్స్ కానీ, జైమోటిక్ ఫీవర్స్ కానీ, సెరిబ్రల్ ఫీవర్స్ కానీ, ఎన్కెఫలైటిస్ ఫీవర్స్ కానీ వీటిల్లో క్యూర్ చేసి ప్రాణాలు నిలుపుతాయి. ఈ డ్రగ్స్ అన్ని కూడా మెదడు వాపు జ్వరాలు దగ్గర నుంచి విష జ్వరాలు, సెప్టిక్ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు ట్రీట్మెంట్ పాడైతే 2-3 వారాలు అయిన తర్వాత టైఫాయిడ్ లోకి వెళ్లి తప్పుడు మార్గాలు పట్టిన జ్వరాలు, యూనిట్లో ప్రాణాలు రక్షించేటువంటి డ్రగ్స్ ఇప్పుడు చెప్పినవన్నీ. ఇది ప్రత్యేకంగా కనిపిస్తారు దీని పేషెంట్స్. ఆరం ట్రిఫ్లినం. మెంటల్ సిమ్టమ్ ఏర్పడుతుంది వాళ్ళకి ఒకటి. అదేమిటంటే ఇలా పెదవి పీక్కుంటూ ఉంటారు. ఫీవర్ సెకండ్ వీక్ లోనో థర్డ్ వీక్ లోనో వస్తుంది. ఇలా పట్టుకుని పీకేస్తూ ఉంటారు, పొట్టు వేస్తుంది, రక్తం వస్తుంది, పీకుతూ ఉంటారు, రక్తం వస్తుంది. ఈ ముక్కుల్లో ఇక్కడ పీకుతూ ఉంటారు, పై పెద కొన్ని పెద ముక్కుల్లో పీకేస్తూ ఉంటారు. ఈ భాగంలో అంతా కూడా పీకి కండలు పెట్టి రక్తం చేసి యువతలకి వరదలు గారేట్టుగా పీకేస్తూ ఉంటారు. అది యాక్చువల్ గా దురద కాదు, ఆ ప్రాంతంలో ఉన్న నర్వస్ సిస్టమ్ అంతా కూడాను ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయ్యి దాని తాలూకు బ్రెయిన్ సెంటర్ లో మెంటల్ సిమ్టమ్ ఒక రకమైనటువంటి ఇన్సానిటీ టైప్ ఇరిటబిలిటీ పుట్టిస్తుంది, డెలీరియస్ టైప్. దాంతో మెకానికల్ గా పీకేస్తూ ఉంటారు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సెరిబ్రల్ ఫీవర్. ఒకటే డోసు ఆరం ట్రిఫ్లినం 200 ఇమీడియట్ గా విత్ ఇన్ 2 hours ఆ మెంటల్ సిమ్టమ్ చెక్ అవుతుంది. విత్ ఇన్ 24 hours ఫీవర్ అంతా కంట్రోల్కి వస్తుంది. మళ్లీ కావాలంటే 1 రోజు 2 రోజులు ఆగి 1 డోసు వేయచ్చు. మీరు చేతులు కట్టేస్తే వాళ్ళు విపరీతంగా ఏడుస్తారు, కానీ అదొక్కటే మార్గం. లేకపోతే కండల యువతలకు వచ్చేస్తాయి, పెదవుల్లోనూ నాలిక మీద, నాలిక కూడా బీగుతారు. ఆ సెన్సేషన్ ఎలా ఉంటుందంటే పచ్చి దురద కంద కనుక కొరికితే తర్వాత ఎలా ఉంటుందో నాలిక, ముక్కు, చీమలు బాగుతున్నట్టు, సన్నటి ఎర్ర చీమలు బాగుతున్నట్లు కుడుతున్నట్లు ఉంటుంది లోపల. సరిగ్గా అలాగే ఫీలింగ్ ఉంటుంది. అంచేత ఆ డ్రగ్గు ఆ జబ్బుకు వాడబడ్డది. ఈ ఏరియా ముక్కు నోరు మాత్రమే రెస్ట్రిక్టెడ్, మిగతా చోట్ల ఉండదు. ఎందుకంటే దురద కంద
మీకు చేత్తో తుంపినా చేతికి ముట్టుకున్నా ఏమవదు, అక్కడే ఉంటుంది. ఆక్సలేట్ క్రిస్టల్స్ ఉంటాయి, దాంతో చికాకు వస్తుంది. హెలిబోరస్ కూడా స్పాయిల్డ్ టైఫాయిడ్ కేసెస్, రాంగ్లీ హ్యాండిల్డ్ లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్, టైఫాయిడ్ అయినా కాకపోయినా రాంగ్లీ హ్యాండిల్డ్ లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్, గోయింగ్ ఇన్ టు మెంటల్ అండ్ నర్వస్ డెబిలిటీ. మనస్సు నరములు సంబంధించినటువంటి నీరసించటం వస్తుంది. దాంతో అంటే ఏమొస్తాయి? ఒక రకమైనటువంటి సెమీ స్టూపరస్ కండిషన్, సగము మత్తు సగం తెలిసి ఉంటుంది. కొన్ని నిమిషాలు తెలుస్తూ ఉంటుంది మనం పిలిస్తే, కొన్ని నిమిషాలు తెలియకుండా కన్ను తెరిచి అలాగే చనిపోయిన వాడి కన్నుల్లాగా చూస్తూ ఉంటాయి. కన్ను తెరిచే ఉంటాడు, తెరిచి ఉన్న కళ్ళు కొన్ని నిమిషాలు మనం కనిపిస్తాం, కొన్ని నిమిషాలు కటాఫ్. హెలిబోరస్ మామూలుగా క్రానిక్ డిసీజెస్ లో స్లో యాక్టింగ్ డ్రగ్, కానీ వేరెవర్ హెలిబోరస్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ కండిషన్స్ ఇట్ సేవ్స్ విత్ ఇన్ సెకండ్స్. ఏ డ్రగ్ అయినా కూడా అక్యూట్ కండిషన్ లో అది ఇండికేట్ అయినప్పుడు అది కాపాడేస్తుంది. అందుకని హెలిబోరస్ ఈ రకంగా స్లో యాక్టింగ్ అని కానీ, హెలిబోరస్ ఈ రకంగా క్విక్ యాక్టింగ్ అని కానీ ఆ థియరీస్ మనకు అంత ప్రమాణం కాదు. కానీ ఈ మెదడువాపు జ్వరాల్లో చాలా కేసుల్లో హెలిబోరస్ కేసులు ఉంటాయి. ఆ కేసెస్ కి హెలిబోరస్ షూర్ గా క్యూర్ ఇస్తుంది, ఆ కేసెస్ మిగతా డ్రగ్స్ కి లొంగవు, అదొకటి. అందుకని అలాంటి కేసుల్లో మనం మెటీరియా మెడికా మీద కొద్ది గొప్ప మనకు చేతనైనంత మాస్టరీ ఉంటే లొంగవలసిందే గాని న్యూస్ పేపర్లో బెల్డోనానా హెలిబోరసా అనేటువంటి, అంటే ఈ ఎస్ట్రాలజీలో వారఫలాలు ఎంతవరకు రైటో వేలం వేరనమాట. హోమియోపతిలో ఈ డబ్బుకి ఈ డ్రగ్ అని పరోపకారమునకై వేస్తున్నాము అనేటువంటి అంతే రైట్. ప్రతి నెల సరదాకి వేస్తూ ఉంటారు కదా మాస ఫలాలు, వార ఫలాలు, పక్ష ఫలాలు, ఇట్లాంటివి. ఎంతవరకు కరెక్ట్ అంటే భూమి మీద ఉన్న జనాభా మొత్తానికి చెవిలో 12 పెట్టి భాగరిస్తే, అంటే 12 రోజుల కిందికి తీసుకొచ్చి ఎంతమంది వస్తారో ఒక్కొక్క దాంట్లో వాళ్ళందరికీ కామనే కదా. అందుకని డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్ లేవు. అందుకని ఈ పేపర్లలో పడేటువంటి జలుబులు, దగ్గులు, కడుపు నొప్పులకి మనం ఒక్కొక్కప్పుడు ఎవడన్నా స్వీకరించవచ్చు, కానీ మెదడు వాపు జ్వరాలు లాంటి వాటిలలో ఆ ప్రకటనలు జోలికి పోరాదు. ఎందుకంటే అసలు కంప్లైంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. అలాంటప్పుడు ఈ వెళ్లవలసిన పద్ధతిలో పెడితేనే ఒక్కొక్క కేసు డౌట్ఫుల్ గా ఉంటుంది. కాదకూడదు, ఇది వేయండి అది వేయండి అనే థియరీస్ ప్రకారం వెళ్ళటం ఇప్పుడు సేఫ్ కానే కాదు. అందుకని మనం కొంత మెటీరియల్ మెడికల్ ఎక్విప్డ్ గా ఉండటమే బెటర్. ఏమండి దేనికి నో ప్రివెంటివ్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి హోమియోపతిలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటాం, ఒక్కటే ప్రివెన్షన్, వాళ్ళకి రావు మెదడు వాపు జ్వరాలు. అది తప్ప ప్రివెంటివ్ అనేది ఏమీ లేదు. వేస్తూ ఉంటారు, బెలడోనా వేయండి, ఒక 15 రోజులు రోజుకో డోసు చొప్పున బెలడోనా 30 వేయండి అని రాశారు ఒక ఆయన పేపర్లో. ప్రివెంటివ్ మెదడు వాపుకి ప్రివెంటివ్ అనేది ఎట్లా ఉన్నా వీడికి బెల్డోనా ప్రూవింగ్స్ వస్తాయి. బ్రెయిన్ ఫీవర్లలో అనేక రకాలు ఉంటాయి. జనరల్ గా అన్నిటికీ కలిపి పేరు పెట్టింది ఎన్కెఫలైటిస్, అంటే వారఫలాలు లాంటిది. ఎందుకంటే ఎన్ని డ్రగ్గులు దానికి సంబంధించి మనం చెప్పుకున్నామో అన్ని రకాలటువంటి ఎన్కెఫలైటిస్లు ఉన్నాయి. ఎన్కెఫలైటిస్ అనే పేరు మర్చిపోయి వాడికి ఉన్న సిమ్టమ్స్ కి డ్రగ్ కి సంబంధించినంత వరకే క్యూరు. కనుక హెలిబోరస్ కిందికి వచ్చేటువంటి జ్వరాలు టైఫాయిడ్లు అయినా సరే, బ్యాడ్లీ ట్రీటెడ్ అండ్ ప్రొలాంగ్డ్ ఫీవర్స్ అయినా సరే, ఎన్కెఫలైటిస్లు అయినా సరే, మెదడు వాపు జ్వరాలు, వీటిలో ఏదైనా సరే ఉన్న కండిషన్ ఏమిటంటే సెమీ స్టూపరస్ కండిషన్ ఉంటుంది. మొట్టమొదట అంటే కొన్ని నిమిషాలు తెలుస్తూ ఉంటుంది బయట ప్రపంచం, పిలిస్తే రెస్పాన్స్ ఉంటూ ఉంటుంది, కొన్ని నిమిషాలు మనకి వాడికి సంబంధం ఉండదు. మొదటిది.
రెండవ లక్షణం, నాలికంతా ఆకురాయల్లే అయిపోయి టంగ్ బికమ్స్ వెరీ రఫ్ అండ్ ఇన్ఫ్లేమ్డ్, పుండులాగా అయిపోతుంది. నాలిక దబ్బని చూస్తే అది ఆకురాయి మోస్తరుగా పైన కక్కులు కొట్టినట్లుగా ఉంటుంది. రఫ్ సర్ఫేస్ అంటే పుండు పడబోతూ ఉంది అని అర్థం. టేస్ట్ బల్బ్స్ అన్నీ పెద్దవైనాయి. ఇది రెండవ లక్షణం హెలిబోరస్ కి. మూడవ లక్షణం, మెడల నొప్పులు లాగుతూ ఉంటాయి, పిల్లలు చెప్పలేరు, అంచేత ఇలాగా మూమెంట్ చేస్తూ ఉంటారు. మెడలు పక్కకేసి తలకాయ రుద్దుతూ ఉంటారు. మనకు కనిపించే లక్షణం ఏమిటంటే తల కింద ఉన్న దిండు అనేక పర్యాయములు తలవైపు నుంచి క్రింద పడిపోతుండును. అది మన సైడ్ నుంచి అబ్జర్వేషన్. తల కింద దిండు పెడితే ఇలా అంటుంటే కింద పడి మళ్ళీ పెడుతుంటారు, మళ్ళీ పడిపోతుంది. ఆర్ లేదా ఇంకోటి జరుగుతుంది, పిల్లవాడు తల వైపు నుంచి మంచం మీదకి క్రమంగా కాళ్ల వైపుకి స్లైడ్ అయి జారిపోతుండును. అంటే మంచం మీద ఇక్కడ తలకాయ పెట్టి మీరు పడుకోబెడితే ఒక గంట అయినప్పటికి ఇక్కడ తలకాయ చేతులు కాళ్ళు ఇలా జారి ఉంటాడు. ఎందుకని తల పెట్టి రుద్దుతున్నాడు, పురుగల్లే కిందికి స్లైడ్ అవుతాడు. ఈ రెండింటిలో ఏదో ఒక లక్షణము హెలిబోరస్ నర్వస్ కండిషన్ ను తెలియచేయను. మామూలుగా ఉండవు. ఎపిలెప్టిక్ కండిషన్ లోను, ఫీవర్స్ లోను ఉంటాయి, అక్యూట్ కండిషన్స్ లో ఉంటాయి. మూడవ లక్షణం హెలిబోరస్ ది, ఒక చెయ్యి ఇలా కదులుతూ ఉంటాడు, మంచం మీద తిప్పుతూ ఉంటాడు, లేకపోతే మంత్రం పెడుతూ ఉంటాడు, ఇట్లా పైన ఆకాశంలో తిప్పుతాడు, లేకపోతే రుద్దుతాడు పక్క మీద ఓ చెయ్యి. అక్కడ ఎవరన్నా మనిషి కూర్చుంటే వాళ్ళ నుంచి ఇలాగా రాస్తూ ఉంటాడు. ఆ పక్కనే అదే కాలు మెల్లిగా పక్క మీద సైకిల్ తొక్కుతూ ఉంటాడు. ఒక చెయ్యి ఒక కాలు ఒకే పక్కన. ఇన్వాలంటరీ మూవ్మెంట్ ఆఫ్ వన్ హ్యాండ్ అండ్ వన్ లెగ్. ఇన్వాలంటరీ మూవ్మెంట్ ఆఫ్ one hand and one leg, only on one side. More probably on the left side. ఇది ప్రాబబిలిటీ మాత్రమే. రైట్ సైడెడ్ వాళ్ళు కూడా హెలిబోరస్ లో ఉంటారు, టైఫాయిడ్ లో జాగ్రత్త. మోర్ ప్రాబబ్లీ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఎందుకంటే ఇది లెఫ్ట్ సైడెడ్ డ్రగ్స్ లో ఒకటి. డ్రగ్స్ విత్ లెఫ్ట్ సైడెడ్ సిమ్టమ్స్ లో ఇది ఒక డ్రగ్. ఇప్పుడు చెప్పినది ఉంటుంది. నెక్స్ట్ హెలిబోరస్ గుర్తుపట్టడం పేషెంట్ కి. జ్వరం 102 దాటి ఉండదు. హై ఫీవర్స్ రావు. ఎందుకని? రియాక్టబిలిటీ నశించింది. డేంజరస్ కండిషన్ తగ్గిందని అర్థం కాదు, అంతకంటే ఫీవర్ రావడానికి తగ్గ ఓపిక లేదు. వస్తే క్యూర్ అవుతుంది, ఒక్క మాట వస్తే 10 నిమిషాలు. అందుకనే హెలిబోరస్ వేస్తే వెంటనే ఫీవర్ రైజ్ అవుతుంది గంటన్నరలో. అనగా వైటల్ ఫోర్స్, ప్రాణశక్తి, ఎనర్జీ పుంజుకున్నది అని అర్థం, తగ్గబోతుంది అని అర్థం. టెంపరేచర్ రైజ్ అయితే ఏం వేయకూడదు. 102కి లోపలే ఉంటుంది వీడి ఫీవర్ మామూలుగా. మరొక లక్షణం, సాయంత్రం 4 గంటల సుమారు ప్రాంతం నుంచి రాత్రి 8 గంటల వరకు జ్వరం హెచ్చుతుంది. 4 to 8 p.m. the fever and all the other symptoms increase, aggravate. వాడికి మగతుంటే మగత ఎక్కువ అవుతుంది, జ్వరం ఉంటే జ్వరం ఎక్కువ అవుతుంది. తర్వాత ప్రమాదావస్థ సంభవించే కేసుల్లో కూడా క్రిటికల్ గా ఉన్నవి బిట్వీన్ 4 and 8 డేంజరస్ గా ప్రూవ్ అవుతూ ఉంటాయి హెలిబోరస్ కేసులు. అందుకని ఎంతో ఎమర్జెన్సీ ఉండి గంటల మీద అన్అవాయిడబుల్ అయితే తప్ప సాయంత్రం 4 గంటలకు ముందు 1 గంట 2 గంటల ముందు హెలిబోరస్ వేయరాదు. ఎందుకని? ఇది అది కలిపి అగ్రవేట్ చేస్తుంది. ఇంకా అన్అవాయిడబుల్ అయితే వేసేస్తే సేవ్ చేయవచ్చు.
సేవ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. ఏమాత్రం ఒక 4-5 గంటలు వెయిట్ చేసి మందు వేయొచ్చు అనే సిచ్యువేషన్ ఉన్నా రాత్రి 10 గంటలకి వేయటం బెటర్. 4 to 8 అయిపోయాక బెస్ట్ టైం. ఇవి హెల్లిబోరస్ లక్షణాలు. సామాన్యంగా ఆశలు వదులుకున్న కేసులు. పైగా ఇంకొకటి హెల్లిబోరస్ అని గుర్తు ఏమిటంటే గత 5-6 రోజుల నుంచి క్రమంగా స్లో డౌన్ అవుతూ ఉంటుంది కేసు. అన్ని లక్షణాలు అంటే ఎన్ఫీబుల్మెంట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ది ఫాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ సమ్ టైమ్స్ 1 or 2 weeks. అక్యూట్ కండిషన్ లో ఒక రోజుది కాదు హెల్లిబోరస్ కండిషన్, చాలా రోజులు పాడు చేస్తే వస్తుంది కేసుని. అంటే వాళ్ళు చెబుతారు 5-6 రోజుల నుంచి మందకుడిగా ఉన్నాయంటే అండి అప్పుడప్పుడు పిలిస్తే పరధ్యానంగా ఉన్నాడు, ఈ నిన్నటి నుంచి మరీ బొత్తిగా మన స్ఫురణలో లేడు అంటారు. ఇది పద్ధతి. ఇది కూడా హెల్లిబోరస్ కి కన్ఫర్మేషన్ టెస్ట్. మందు వేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కప్పుడు 24 గంటల వరకు ఏ చేంజ్ ఉండదు. ఎందుకని చేస్తూ ఉన్న పని మనకు కనిపించడానికి మొదలెట్టేటప్పటికీ మనం ఎన్నాళ్ళు కుళ్ళించామో అందులో కనీసం 10వ వంతు టైం అయినా పడుతుంది. అంటే బాడీలో చాలా భాగములోంచి కండరములు నరములలోంచి ప్రాణశక్తి విత్డ్రా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వాటిలలోకి ఇది ఎంటర్ అవుతూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది మనకి 24 గంటలు కానీ 48 గంటలు కానీ అయిన తర్వాత మరీ స్పాయిల్డ్ కేసు అయితే 48 గంటలు కూడా ఏమీ చూయించయి ఉండదు. వేశాక పేషెంట్ విల్ బి బ్రీతింగ్, తర్వాత నోట్లో ఏమన్నా పాలు గీలు పోస్తే తాగుతూ ఉంటాడు, సపలిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పిలిస్తే అంటాడు, మళ్లీ వాడి లోకంలోకి వాడు వెళ్లి తొంగుంటూ ఉంటాడు. ఇది పద్ధతి. అలాంటప్పుడు 48 గంటలు కూడా అలాగే ఉంటాడు. కానీ అంతకంటే వర్క్స్ కాలేదు అంటే వీ హ్యావ్ నో బిజినెస్ టు డిస్టర్బ్. ఎందుకంటే ఇంకేం డ్రగ్ చేసినా సేవ్ అయ్యే కండిషన్ కాదు అది. ఇంకా ఏ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకెళ్లినా సేవ్ అయ్యే కండిషన్ కాదు. గుండె రాయి చేసుకుని దాని మీద అట్టిపెట్టేయాలి. అట్టిపెడితే 48 గంటలు అయిన తర్వాత డ్రగ్